భారతీయ క్రైస్తవ సమాజానికి అంతటికి ప్రేమతో జార్జి శ్రీమంతుల మీకు అందరికీ ఆహ్వానాన్ని తెలియపరుస్తున్నాం. ఇండియన్ క్రిస్టియన్ ఫెడరేషన్ ICF, అలాగే ఆల్ ఇండియా క్రిస్టియన్ జేఏసీ సంయుక్త అనేక సంస్థల యొక్క సమూహంగా ఏర్పాటు చేస్తున్నటువంటి ప్రత్యేక ఈ కార్యక్రమానికి భారతదేశంలో నలుమూలల నుంచి, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, కేరళ, ఢిల్లీలో అనేక పరిసర ప్రాంతాల నుంచి క్రైస్తవ నాయకులు, క్రైస్తవ పెద్దలు, సమాజం అంతా కూడా ఢిల్లీకి ఆగస్టు 12వ తేదీన రావటానికి సిద్ధమయ్యారు. మీకందరికీ ఒకటి సూచన, ఎందుకంటే మీరు ప్రయాణాలు రేపు 9వ తారీఖున మరి కొన్ని ప్రాంతాల నుంచి బయలుదేరుతున్నారు, 10వ తేదీన కొన్ని ప్రాంతాల నుంచి బయలుదేరుతున్నారు. వారు దూర ప్రాంతపు ప్రయాణికుల యొక్క మీకు సూచనలు ఒకటే. 12వ తేదీ ఉదయం 10 గంటల కల్లా మీరు జంతర్ మంతర్లో ఉండాలి. మీరు ఎక్కడి నుంచి వచ్చినటువంటి వారైనా మీరు వచ్చేటప్పుడు మాత్రం మీ ఐడి ప్రూఫ్స్ అన్నింటినీ కూడా మీరు మీ పర్సులో పెట్టుకుని తప్పనిసరిగా రండి. అదే కాకుండా మీరు ఎవరైనప్పటికీ అక్కడ శాంతియుతమైనటువంటి నిరసన తప్ప ప్రభుత్వానికి వ్యతిరేకంగా మనము నిర్వర్తించట్లేదు. ఎందుకంటే లా అండ్ ఆర్డర్ని మనం గౌరవిస్తూ శాంతియుతమైనటువంటి మన సమస్య ఏదో కేంద్ర ప్రభుత్వానికి వినతిపూర్వకంగా విన్నవించడానికి మనం వెళ్తున్నాం. మన గళాన్ని విప్పేది కూడా వారిని మనము రిక్వెస్ట్ చేస్తున్నాం తప్ప వారిని వ్యతిరేకించేటటువంటి విధానంతో వెళ్ళట్లేదు. ప్రతి ఒక్కరూ కూడా మరి ఉద్రేకపూర్వకమైనటువంటి ప్రసంగాలు కానీ, లేకపోతే అక్కడ యాంటీగా విధి విధానాలు కానీ అక్కడ ఉండవు. మీ అందరికీ ఒకటే సూచన చెప్తున్నాను, మీరు క్రీస్తు పేరట శాంతిని బోధించేటటువంటి బోధకులుగాను, శాంతియుతమైనటువంటి నిరసనతో ప్రార్థనాపూర్వకంగాను ఆ కార్యక్రమం జరుగుతుంది. దయచేసి మనమందరం ఒకే ఒక తపనతో వెళ్తున్నాం. ఎందుకు? సమానత్వం కోసం, మత స్వేచ్ఛ కోసం, సామాజిక న్యాయం కోసం. ఆర్టికల్ 25 మత స్వేచ్ఛ హక్కును హరించి వేస్తున్నటువంటి రాష్ట్రపతి ఉత్తర్వులు 1950 SC 3వ పేరాను సవరించాలి అనే డిమాండ్తో ప్రభుత్వాన్ని కోరుతున్నాం. అదే ఉద్దేశం తెలుపుతున్నాం. కాబట్టి మీ ప్రాంతాల నుంచి క్షేమంగా క్రైస్తవ సమాజం అంతా కూడా ఈ మత స్వేచ్ఛ హక్కు పరిరక్షణ కోసం కదిలొస్తున్నారు. మరి పోలీసు వారికి కూడా మేము రిక్వెస్ట్ చేసేది ఒకటే, అయ్యా మేము ఢిల్లీకి వెళ్తుంటా మేము వ్యతిరేక విధానాలతో మేము వెళ్ళట్లేదు. మత స్వేచ్ఛ అనేటటువంటిది అందరికీ సమానమైన హక్కు కనుక ఆ హక్కు నిమిత్తమై ప్రభుత్వానికి విన్నవించడానికి, శాంతియుతమైనటువంటి మా గళాన్ని విప్పటానికి మేము అక్కడికి వెళ్తున్నాం. పోలీసు వారు కూడా మాకు సహకరించాలి. ప్రభుత్వ పెద్దలు అందరూ కూడా మాకు మీరు సహకరిస్తున్నందుకు మీకు, అలాగనే భారత ప్రధానమంత్రి గారైనటువంటి నరేంద్ర మోడీ గారికి, అలాగే అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు, మీకందరికీ కూడా నా ప్రత్యేకమైనటువంటి రిక్వెస్ట్ ఒకటే, దళిత క్రైస్తవులనే శీలిగా గుర్తించండి. క్రైస్తవులను మనము ఈ దేశ పౌరులుగా ఉన్నటువంటి వారమే మేము కూడా. అది గమనించి ప్రతి ఒక్కరూ కూడా దయచేసి పెద్దలుగా మీరు గమనించవలసిన ముఖ్య ఉద్దేశం, ఈ సమాజంలో మేము కూడా భారతీయ పౌరులం కనుక శాంతియుతమైనటువంటి మా గళాన్ని విప్పటానికి మాత్రమే వస్తున్నాం. మీరందరూ సహకరించండి, శాంతియుతమైన నిరసనకు సపోర్ట్ చేయండి. బయలుదేరి వచ్చే వారందరూ కూడా జాగ్రత్తగా సిద్ధపడి రండి. క్షేమంగా ఢిల్లీలో కలుసుకుందాం. ఆగస్టు 12 బుధవారం ఉదయం 9:30-10 గంటలకల్లా జంతర్ మంతర్లో కలుద్దాం. క్షేమంగా రండి. జార్జ్ శ్రీమంతుల ఇండియన్ క్రిస్టియన్ ఫెడరేషన్ జాతీయ వ్యవస్థాపక అధ్యక్షులు. థ్యాంక్ యూ.